సక్సెస్ ప్రతి మనిషి దీనికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సక్సెస్ కు నిర్వచనాలు వేరైనా కూడా చేసే పనిలో విజయవంతం కావాలి. ఆర్థిక అవసరాలు తీరడం ఖచ్చితంగా కావాల్సిందే. లేదంటే విజయం అనేదే కాదు, జీవితం నరకప్రాయమవుతుంది. అందుకే సక్సెస్ కావాలి. సక్సెస్ అంటే సంతృప్తి, మనసు ఉల్లాసంగా ఆనందంగా ఉండటం. 2 కోట్ల ఖరీదైన కారులో ఏసీ వేసుకుని మ్యూజిక్ ఆన్ చేసుకుని ఖరీదైన బట్టలు వేసుకుని వెళుతున్నా కూడా మనసుకు ప్రశాంతత ఉండదు. కనీసం నచ్చిన భోజనం చేయాలన్నా కూడా ఉత్సాహం ఉండదు. అదే వ్యవసాయం చేసుకుంటూ కష్టాలు లేకుండా చెట్టు కింద కూర్చొని మండుటెండను చూస్తూనే నవ్వుతూ పచ్చడి మెతుకులు కాసింత మజ్జిగ కలుపుకొని తిన్నా కూడా ఆ తృప్తే వేరు. డబ్బున్నా ఎదురుగా పంచభక్ష పరమాణాలున్నా కూడా తినబుద్ధి కాదు. ఏదో మనసులో బాధ, ఏదో పని చెయ్యాలి, ఎవరో ఏమో అంటారనే కంగారు ఉంటుంది. కానీ నేటి సక్సెస్ కు ఒకప్పటి విజయానికి అవసరాలు మారిపోయాయి. ఒకప్పుడు కాస్త చదువుకున్న వారైనా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి విజయవంతమయ్యారు. వ్యవసాయం చేసిన సొంత తెలివితో ఆలోచించి గొప్పగా అభివృద్ధి చెందారు. కానీ కాలం మారింది. ఎంతలా మారిందో ఈ ఫోటో చూస్తే మీకే తెలుస్తుంది. ఆఫ్రికాలో పిల్లలను చదువు వైపు మళ్లించేందుకు సృజనాత్మకంగా ఓ ఎన్జిఓ సంస్థ చేసిన ఫోటో ఇది. పిల్లలు బాగా చదువుకుంటే గొప్పవారవుతారు అని చెప్పడమే ఈ ఫోటో ఉద్దేశం. ఇది పిల్లలకు మాత్రమే కాదు, వారి తల్లిదండ్రులకు కూడా అర్థమయ్యేలా వివరించేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ ఫోటో ఐడియా ఎవరిదో కానీ జీవితం మొత్తం ఈ ఒక్క ఫోటోలోనే ఉంది. ఇప్పుడు ఒంటిపై బట్టలు లేవు, చిరిగిన దుస్తులు మాత్రమే ఉన్నాయి, కానీ చేతిలో పుస్తకాలున్నాయి. ఇలానే చదువుకుంటే ఒక రోజున గొప్పవాడివవుతావు, ఖరీదైన సూట్లు బూట్లు చేతిలో ల్యాప్టాప్ తో గొప్పగా జీవిస్తావని చెప్పే ఈ ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ రోజు నువ్వు ఒక్క పూట తిన్నా సరే, ఒంటిపై బట్టలు లేకున్నా, కాళ్ళకు చెప్పులు లేకున్నా సరే చదువుకుంటే చాలు, జీవితంలో ఎదుగుతారు అన్నలో సందేహమే లేదు. కనీసం చదువు లేకుండా ఈ రోజుల్లో బ్రతకడం అసాధ్యం. ఒకవేళ బ్రతికినా కూడా ఎన్ని కష్టాలుంటాయో చెప్పనక్కర్లేదు. ప్రతి చోట చదువు జీవితంలో అడ్డంకిగా మారుతుంది. ఇది ఏఐ కాలం. కూడికలు తీసివేతలొస్తే చాలనుకునే రోజులు పోయాయి. కనీసం డిగ్రీ చదవాల్సిందే. కానీ పేదవాడు గొప్పవాడు కావాలంటే మాత్రం చదువుకుంటే తిరిగొండదు. మంచి యూనివర్సిటీలో సీట్లు సంపాదిస్తే చాలు, జీవితం మారిపోతుంది. ఎందుకంటే గొప్ప యూనివర్సిటీలో చదువుకున్న డిగ్రీకి విలువ ఎక్కువ. ఇక చుట్టూ తెలివైన విద్యార్థులు, స్నేహితుల మధ్య ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. మురికివాడ నుంచి వచ్చినా కూడా డ్రీమ్స్ ఆకాశంలో ఉంటాయి. ఏదైనా సాధించాలనే కసి పెరుగుతుంది. నేడు రాయడానికి పెన్ను లేదని బాధపడద్దు. కష్టాలను ఎదుర్కొంటూ ముందుకెళ్తే ప్రపంచం నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. నేడు సివిల్స్ నుంచి ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల వరకు ఎంతో మంది పేదల కష్టాలను దాటుకుని తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. డాక్టర్లుగా రాణిస్తున్నారు. ఐపీఎస్లుగా సమాజంలో మార్పుకు ప్రయత్నం చేస్తున్నారు. డబ్బున్న వాడింట్లో పుట్టిన వాడు ఎలాగైనా బ్రతికేస్తాడు. వ్యాపారమో లేదంటే చదువును కొన బ్రతికేస్తాడు. పేదవాడికి దేవుడిచ్చిన వరం చదువు. ఇక ప్రభుత్వాలు ఇంకా పేదవాడి కోసం బాగానే ఖర్చు చేస్తున్నాయి. చుట్టూ మంచి ఉపాధ్యాయులు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ఓ విద్యార్థి చదువుకో. చుట్టూ మనకి చాలా రంగులు కనిపిస్తూ ఉంటాయి, కానీ చదువు మీదే ధ్యాస పెట్టాలి. 21 ఏళ్లు కష్టపడితే మిగతా 80 ఏళ్లు సుఖపడతావు. ఎవరి కోసమో ప్రయాసపడద్దు. పుస్తకాలను నమ్ముకుంటే జీవితంలో వెలుగులు వస్తాయి. మీకు ఉదాహరణ చెబుతాను. తెలంగాణలో ఓ ప్రముఖ నాయకుడున్నారు. ఆయన తెలంగాణలోనే కాదు, ఉమ్మడి ఏపీలో కూడా చాలా సీనియర్. ఏకంగా తెలంగాణ సీఎం పదవికి పోటీ పడ్డారాయన. గతంలో 3 సార్లు మంత్రిగా పనిచేశారు. కానీ ఢిల్లీ హైకమాండ్ దగ్గర ఆయనకు మొహం చెల్లలేదు. కనీసం సీఎం పదవి అడిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే తమ ప్రొఫైల్స్ ను పంపాలని అధిష్టానం కోరింది. అందులో విద్యార్హతలో ఇంటర్మీడియట్ అని మాత్రమే ఉంది. సదరు నేతకు డిగ్రీ కూడా లేదు. కానీ జనంలో పలుకుబడి ఉంది. ముఖ్యమంత్రి అయ్యే అర్హతలున్నాయి. కానీ ప్రొఫైల్ చూసి వెంటనే మొహం మీదే చెప్పేశారు. అంటే ఆ సదరు నేతకు సీఎం అయ్యే యోగం లేనట్టే. కాబట్టి చదువు ఎక్కడ ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. చివరకు భవిష్యత్తులో సర్పంచ్ గా పోటీ చేయాలన్నా కూడా డిగ్రీ అర్హత ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చదువు రాజకీయాలకే కాదు, ప్రతి విషయంలోనూ అవసరం. ఇక పేదరికంలో ఉన్న వారైతే చదువును నమ్ముకుంటే చాలు, గొప్ప జీవితం మీకు సాకారం అవుతుంది. ఈ కంప్యూటర్ ఏఐ యుగంలో డిగ్రీ లేని వ్యక్తిని సీఎం చేసేందుకు ఎవ్వరూ సాహసించరు. ఇక్కడే కాదు, ప్రతి చోట కూడా అవసరం. అందుకే పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోండి. తాత్కాలికమైన సుఖాల కోసం జీవితం నాశనం చేసుకోవద్దు. కుంటి సాకులు మాత్రం వద్దు. కావాలంటే ఈ ఫోటోను ప్రతిరోజు చూడండి, లేదా మీ ఫోన్ స్క్రీన్ పై ఉంచుకోండి. దాని ద్వారా స్ఫూర్తి పొందండి. చదువుకుంటేనే సక్సెస్ అవ్వాలంటే చదువుకోవాలి. ఇదే సూత్రం. మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడిని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.